హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే బూందీ పౌడర్ అన్నమాట. అవునండి, బూందీ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. శనగపిండి ఒక 3 స్పూన్లు మాత్రమే తీసుకున్నాను. వెల్లుల్లి రుబ్బలు 10 నుంచి 12, కరివేపాకు, తాలింపుకు మాత్రం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కారం మాత్రం 3 స్పూన్లు. కారం ఎవరు ఎంత తింటే అంతండి. ఎవరు కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట. నువ్వులు ఒక 3.5 స్పూన్లు అనమాట. పల్లీలు ఒక 2 స్పూన్లు. ఎప్పుడైనా సరే మన ఈ పల్లీల కంటే నువ్వులు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఉప్పు రుచికి సరిపడే. ముందుగా ఏం చేద్దామంటే శనగపిండిని తీసుకుని కొద్దిగా ఇందులో పసుపు వేసుకుని కలుపుకుందామండి. కొద్దిగా వేస్తున్నాను, ఇది చాలు. మనం ఆయిల్ వేడి చేసుకుందామండి. మనం బూందీకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఇటు ఆయిల్ వేడుకుతుంటే ఇటు పిండి కలుపుకుందాం బూందీకి. ఆయిల్ అయితే సరిపడి పోసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మాత్రం నేను ఉప్పు వేయటం లేదండి, ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం పౌడర్ చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో వేసుకున్నాం అనుకో ఉప్పు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కలుపుకుందామా. ఇప్పుడు బూందీ పిండిలాగా ఇటు చిక్కగాను ఇటు పలుసుగాను లేకుండా కలుపుకోవాలి. బూందీని మన బూందీ గరిటెతో పోయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అది చివరికి మనం పౌడర్ చేసుకుంటాం కాబట్టి మామూలుగా చేతులతో అయినా పోసుకోవచ్చు. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు బూందీ అయితే వేసుకుందాము. ఎందుకంటే మనం చివరికి మన పొడి చేసుకుంటాము కాబట్టి మనం చేతి వేలుతోటి వేసుకోవచ్చు. ఐడియాస్ ఉండాలి కానీ ఆడవాళ్ళకి ఎందుకులేవండి, ఎలాగైనా చేసుకోవచ్చు. గరిటె కావాలి అనేది ఏమీ ఉండదన్నమాట. ఓకేనా. ఇలాగా వస్తుందన్నమాట. చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. వేగిపోయినాయి కదా, ఇవి తీసేసుకుందామండి. ఇవి తీసేసుకుందాము. ఎలా వచ్చినా పర్వాలేదు. చూడండి ఎంత గట్టిగా చక్కగా ఉన్నాయో, కరకరలాడుతున్నాయి కదా. అవి అనిపిస్తుందా మీకు? అలాగనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు వేయించుకుందాము. ఇవి డ్రైగా వేయించుకోవాలి, ఆయిల్ మాత్రం వేయకూడదు. మంచిగా వేగనివ్వాలండి. పల్లీలు వేగాయి కదా, ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి. నువ్వులు కూడా చిట్పట్లా అనివ్వాలి. ఒక 2 సెకండ్స్ అయిపోయాక స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని జీలకర్ర వేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. వెల్లుల్లి కూడా వేసుకుందాము. ఇది చక్కగా వేగనిద్దామండి. ఇంకా వేడే ఉంటుంది. స్టవ్ మాత్రం నువ్వులు వేసినప్పుడు కట్టేయాలంటే మర్చిపోవద్దు. ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకుందాము. ఇందులో ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు చల్లారిన బూందీలు కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటానండి, చూపిస్తాను. ఇది పౌడర్ చేసుకుందాము. పౌడర్ మాత్రం ఇలాగే పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగే ఉండాలన్నమాట. చాలా గుమగుమలాడిపోతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం నెయ్యితో తాలింపు అయితే వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి అంతా కరిగిపోయాక ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి
అనపోయి పచ్చిమిర్చి అన్నాను, సారీ, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, 2 వెల్లుల్లి రెబ్బలు చిత్తకుట్టినవి, కొంచెం ఇంగువ, కరివేపాకు. ఇక్కడ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ బూందీ పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు ఎలా చేశారో అని కనుక్కోలేరు, అంత రుచిగా ఉంటుందన్నమాట. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మూమెంట్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే సరిపోయిందండి. మీకు ఎలా ఉందో చూసుకోండి. ఉప్పు కారాలు మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదండి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని లేదా నూనె వేసుకొని తింటే అసలు చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, డిసైడ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంది బూందీ పౌడర్ రెడీ. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.